Namaste students, welcome back to our channel, our Master English course. With the last video, we completed present tense and their subdivisions. In this video, I am going to tell about past tense and its subdivisions very detailedly. Last video lo present tense సంబంధించి డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో past tense వాటి యొక్క subdivisions సంబంధించి 35 బిట్స్ ఉన్నాయి. ఏ బ్లాంక్ లో ఏ ఆన్సర్ రాయాలి, ఏ వర్డ్ ని బేస్ చేసుకొని మీరు పర్టికులర్ టెన్స్ ని ఐడెంటిఫై చేయాలి అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు బిట్స్ చూద్దాం. ద ఫోన్ ర్యాంగ్ వైల్ ఐ డాష్ హ్యావ్ డిన్నర్. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ దే విల్ గివ్ లైక్ దిస్. వీటికి మీరు ఆన్సర్ చేసే ముందు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇంకేదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, వాళ్ళు ఒక సెంటెన్స్ ఇస్తారు, కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాన్ని చూజ్ చేసుకుని పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఆ ఆన్సర్ చూజ్ చేసే ముందు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేసి అవతల చేయాలి. ఓకే, ద ఫోన్ ర్యాంగ్ వైల్ ఐ డాష్ హ్యావ్ డిన్నర్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే వెన్ కానీ వైల్ కానీ వచ్చి ప్లస్ సింపుల్ పాస్ట్ ఉన్నట్లయితే ఆ సెంటెన్స్లో అది పాస్ట్ కంటిన్యూస్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా సింపుల్ పాస్ట్ ప్లస్ ఎట్ ఆర్ ఇన్ ప్లస్ సర్టన్ టైం, ఈ రెండింటిని మీరు ఐడెంటిఫై చేసినట్లయితే ఒక సెంటెన్స్లో అది పాస్ట్ కంటిన్యూస్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయొచ్చు. ఓకే, ద ఫోన్ ర్యాంగ్ అనేది సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ఫామ్, తర్వాత వైల్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ ఏం రాయాలి? పాస్ట్ కంటిన్యూస్ యొక్క వర్బ్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి సబ్జెక్ట్ వచ్చింది, సబ్జెక్ట్ సింగులర్ వస్తే వాజ్ రాయాలి, ప్లూరల్ వస్తే వర్ రాయాలి. కాబట్టి ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ వాజ్ రాసుకుంటాం. వాజ్ మెయిన్ వర్బ్కి V1 ఫామ్ని యాడ్ చేయాలి. హ్యావింగ్, దీని అర్థమైంది ద ఫోన్ ర్యాంగ్ వైల్ ఐ వాజ్ హ్యావింగ్ డిన్నర్ అంటే నేను డిన్నర్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఫోన్ మోగింది అనేది దాని యొక్క మీనింగ్. పాస్ట్ కంటిన్యూస్ని ఎప్పుడు ఇచ్చేయాలి మనము? వెన్ ద యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఓకే, అంటే ఏదైనా ఒక పని గతంలో కొంత సమయం వద్ద జరుగుతూ ఉండింది అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ లాస్ట్ ఇయర్ ఐ డాష్ గో టు బెంగళూరు ఆన్ హాలిడే. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే లాస్ట్ ఇయర్ ప్రతి బిట్ని మీరు ఆన్సర్ చేసే ముందు ఆ సెంటెన్స్లో కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా పర్టికులర్ టెన్స్కి సంబంధించి అని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఆన్సర్ చేయాలి. కొన్ని సెంటెన్సెస్లో కీవర్డ్స్ ఉన్నామన్నమాట, సెంటెన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఆ రెండింటిని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఆన్సర్ రాసినట్లయితే మ్యాక్సిమం కరెక్ట్ అవుతాయి అన్నీ కూడా. కాబట్టి లాస్ట్ ఇయర్ అనేది సింపుల్ పాస్ట్ కీవర్డ్. లాస్ట్ ఇయర్ ఐ డాష్ గో టు బెంగళూరు ఆన్ హాలిడే. లాస్ట్ ఇయర్ అనేది సింపుల్ పాస్ట్ కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? గోకి V2 ఫామ్ రాయాలి, వెంట్ అని రాస్తే సింపుల్ పాస్ట్ అవుతుంది అన్నమాట. లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు బెంగళూరు ఆన్ హాలిడే. హాలిడేలో లాస్ట్ ఇయర్ నేను బెంగళూరుకి వెళ్ళాను అని దాని యొక్క మీనింగ్. సింపుల్ పాస్ట్ యొక్క వర్బ్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ని ఎప్పుడు యూజ్ చేయాలి? వెన్ ద యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, ఏదైనా ఒక పని గతంలో అయిపోయింది అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ డాష్ లిజన్ టు మీ యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్. అంటే ఇది కండిషనల్ సెంటెన్స్ లేదా ఇఫ్ క్లాజ్ అని కూడా అంటాం అనమాట. కండిషనల్ సెంటెన్సెస్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఇంకొకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది. సబార్డినేట్ క్లాజ్లో ఇఫ్ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినట్లయితే మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ఆర్ షుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలన్నమాట. అది రూల్, అది కండిషన్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి మెయిన్ క్లాజ్లో సబార్డినేట్ క్లాజ్లో ఏమి రావాలి? పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ని రాసుకోవాలి. లిజన్డ్, ఇఫ్ యూ హ్యాడ్ లిజన్ టు మీ యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్.
నేను చెప్పింది నువ్వు విని ఉంటే నువ్వు జాబ్ని పొంది ఉండేవాడివి అని దాని యొక్క మీనింగ్. నేను చెప్పింది నువ్వు విని ఉంటే, నా మాట నువ్వు విని ఉంటే నువ్వు జాబ్ సంపాదించుండేవాడివి అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుంది కదా. ఈ కండిషనల్ సెంటెన్స్ ఆర్ ఇఫ్ క్లాస్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక సపరేట్ వీడియో తీస్తున్నాను, దానికి ఒకసారి రీవాచ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డాష్ వాష్ ద డిషెస్ లాస్ట్ టైం. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది కూడా సింపుల్ పాస్ట్లోనే ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉందని ఎలా చెప్తామంటే లాస్ట్ టైం. లాస్ట్ టైం అనేది సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్ కాబట్టి లాస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో రాసుకోవాలి. అప్పుడు మెయిన్ వర్బ్ మనము V2 ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. వాష్డ్, ఐ వాష్డ్ ద డిషెస్ లాస్ట్ టైం. దీని అర్థమైంది లాస్ట్ టైం నేను పాత్రలు తోమాను లేదా కడిగాను అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈస్ హీ డాష్ సఫర్ ఫ్రమ్ ఫీవర్ ఈవెన్ బిఫోర్ హీ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. పాస్ట్ కంటిన్యూస్లో ఉంది ఎలా చెప్తామంటే ఈవెన్ బిఫోర్ హీ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. చూడంగానే మీకు ఇది పాస్ట్ కంటిన్యూస్ అని అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? హీ వాజ్ సఫరింగ్ అని రాయాలి. హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఈవెన్ బిఫోర్ హీ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. అంటే అతను ఢిల్లీకి పాక ముందు కూడా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. కనీసం అతను ఢిల్లీకి పాకే ముందు కూడా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఈవెన్ బిఫోర్ హీ లెఫ్ట్ ఫర్ ఢిల్లీని చూడగానే మీకు సెంటెన్స్ అర్థమైపోవాలి. అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా కొన్ని సెంటెన్సెస్లో కీవర్డ్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ని చదివిన తర్వాత అర్థం చేసుకొని రాసేట్టు ఉంటాయన్నమాట. అంటే వాటిలో కీవర్డ్స్ ఉండవు. సెంటెన్స్ చూడగానే మీకు ఒక ఐడియా రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షీ డాష్ లివ్ ఇన్ గుంటూర్ బిఫోర్ షీ వెంట్ టు అనంతపూర్. ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది ఎలా చెప్తామంటే బిఫోర్. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక సెంటెన్స్లో 2 పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఉన్నట్లయితే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లోను చెప్పాల్సి ఉంటుంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందని ఎలా చెప్తామంటే బిఫోర్. 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ఉన్నాయి, బిఫోర్ ఉంది. అలా కాకుండా ఒకే కంప్లీటెడ్ యాక్షన్ ఉండి బిఫోర్ ఉన్నట్లయితే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. అలా కాకుండా 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ఉండి వాటిలో బిఫోర్ ఉన్నదంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. కాబట్టి బిఫోర్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? హ్యాడ్ లివ్డ్. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క వర్బ్ ఫార్మ్స్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. When we have to use past perfect, it indicates the mode of an action which was completed in the past before another action took place. అంటే గతంలో ఏదైనా ఒక పని ఇంకొక పని స్టార్ట్ కాకముందే అయిపోయినట్లయితే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పుకోవాలి. అంటే ఈ పని స్టార్ట్ కాకముందే ఈ పని అయిపోయింది. ఈ రెండిట్లో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏది? ఇది. సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఏది? ఇది. అంటే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లోను చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డాష్ రీడ్ వెన్ ద లైట్స్ వెంట్ అవుట్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది ఎలా చెప్తాము? వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్. వెన్ కానీ వైల్ కానీ వచ్చి ప్లస్ సింపుల్ పాస్ట్ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్. కాబట్టి వెన్ వచ్చింది, సింపుల్ పాస్ట్ వచ్చింది, కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ ఏం రాయాలి? వాజ్ రీడింగ్. ఐ వాజ్ రీడింగ్ వెన్ ద లైట్స్ వెంట్ అవుట్. అంటే కరెంటు పోయినప్పుడు నేను చదువుతూ ఉన్నాను అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సందీప్ డాష్ గో హోమ్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే బై ద టైమ్. ఓకే, ఇక్కడ బై ద టైమ్ ఐ అరైవ్డ్. బై ద టైమ్ ఐ అరైవ్డ్ అంటే ఇది సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. అంటే గతంలో ఏవైనా 2 పనులు కంప్లీట్ అయిపోతే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో చెప్పాలి. కాబట్టి ఇది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. సందీప్ హ్యాడ్ గాన్
హోమ్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. అంటే అర్థమైంది, నేను వచ్చేటప్పటికి అతను ఇంటికి వెళ్ళిపోయాడు. నేను వచ్చేటప్పటికి అతను ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంటికి వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, రావడం అనేది, నేను రావడం అనేది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో రాసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ కౌశిక్ డాష్ డ్రైవ్ లెస్ దాన్ అన్ అవర్ వెన్ హీ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్. ఓకే, ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క వర్క్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. వెన్ వీ హ్యావ్ టు యూజ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ when the action was begin in the past and also continuing up to some point of time in the past. అంటే ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి అది కొంత సమయం వరకు జరుగుతూ ఉండింది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? కౌశిక్ హ్యాడ్ బీన్ డ్రైవింగ్. కాబట్టి దీని యొక్క అర్థమైంది, కౌశిక్ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ లెస్ దాన్ an hour when he ran out of petrol. పెట్రోల్ అయిపోయేటప్పటికి అతను 1 hour కంటే తక్కువే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద యంగ్ మ్యాన్ డాష్ రిస్క్ హిస్ ఓన్ లైఫ్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్కి సంబంధించిన కీవర్డ్ ఏదైనా ఉందంటే లేదనమాట. మీరు సెంటెన్స్ని బేస్ చేసుకొని దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ద యంగ్ మ్యాన్ డాష్ రిస్క్ హిస్ ఓన్ లైఫ్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. అంటే ఇది ఏ టెన్స్? సింపుల్ పాస్ట్. ఇది సింపుల్ పాస్ట్. రిస్క్డ్. ద యంగ్ మ్యాన్ రిస్క్డ్ హిస్ ఓన్ లైఫ్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. అంటే అతని ఫ్రెండ్ యొక్క లైఫ్ని కాపాడడానికి ఇతని యొక్క లైఫ్ని రిస్క్ చేశాడు అని దాని యొక్క మీనింగ్. సింపుల్ పాస్ట్ సంబంధించి కీవర్డ్ అయితే ఏం లేదు, సెంటెన్స్ చూడగానే మీకు అర్థం కావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డాష్ వాచ్ టీవీ అట్ 7 o'clock ఎస్టర్డే ఈవినింగ్. ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే, ఇక్కడ సర్టన్ టైం ఇచ్చాడు, ఎస్టర్డే ఈవినింగ్ ఇచ్చాడు. కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్. ఇది పాస్ట్ కంటిన్యూస్. అప్పుడు ఎలా రాయాలి? I was watching. I was watching. I was watching TV at 7 o'clock yesterday evening. నిన్న సాయంత్రం 7 గంటలప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఇక్కడ సర్టన్ టైం ఇచ్చాడు. కాబట్టి మీకు ఇంతకుముందు కీవర్డ్ చెప్పినట్టు సింపుల్ పాస్ట్ ప్లస్ ఎట్ ఆర్ ఇన్ ప్లస్ సర్టన్ టైం. ఇక్కడ ఎట్ ఇచ్చాడు, సర్టన్ టైం ఇచ్చాడు. కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ కి కీవర్డ్. అప్పుడు ఏం చేయాలి? బ్రాకెట్లో ఉన్న మెయిన్ వర్బ్ని పాస్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ఐ అరైవ్డ్ అట్ ద సినిమా హాల్ ద ఫిల్మ్ డాష్ స్టార్ట్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. అంటే దీని అర్థమైంది, వెన్ ఐ అరైవ్డ్ అట్ ద సినిమా హాల్, నేను సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఫిల్మ్ ఏమైపోయింది? స్టార్ట్ అయిపోయింది. హ్యాడ్ స్టార్టెడ్. ద ఫిల్మ్ హ్యాడ్ స్టార్టెడ్. వెన్ ఐ అరైవ్డ్ అట్ ద సినిమా హాల్ ద ఫిల్మ్ హ్యాడ్ స్టార్టెడ్. నేను సినిమా హాల్ వెళ్ళినప్పుడు సినిమా స్టార్ట్ అయిపోయింది. ఓకే, కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పుకోవాలి. వెన్ ఐ అరైవ్డ్ అట్ ద సినిమా హాల్ అనేది సింపుల్ పాస్ట్, ద ఫిల్మ్ హ్యాడ్ స్టార్టెడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. ఇది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, ఇది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సిద్ధు డాష్ బ్రేక్ అనదర్ విండో ఎస్టర్డే. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఎస్టర్డే. ఎస్టర్డే అనేది సింపుల్ పాస్ట్కి కీవర్డ్. కాబట్టి దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? V2 ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. బ్రోక్. సిద్ధు బ్రోక్ అనదర్ విండో ఎస్టర్డే. అంటే నిన్న ఇంకొక విండోని పగలగొట్టాడు. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ఐ ఎంటర్డ్ హర్ రూమ్ షీ డాష్ ప్లే ద పియానో. ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది ఎలా చెప్తామంటే వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్. వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్.
ఇక్కడ ఎలా చేంజ్ చేయాలి? షీ వాజ్ ప్లేయింగ్. వెన్ ఐ ఎంటర్ హర్ రూమ్ షీ వాజ్ ప్లేయింగ్ ద పియానో. దీని అర్థమైంది, నేను ఆమె రూమ్కి ఎంటర్ అయినప్పుడు ఆమె పియానో ప్లే చేస్తూ ఉండింది. ఓకే, కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్ ఈస్ we were late for the plane because we dash forgot our passport. ఇది ఏ టెన్స్ లో ఉంది అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏదైనా ఉందా అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించి కీవర్డ్ కనిపించట్లా. కాబట్టి సెంటెన్స్ బేస్ చేసుకొని మనము రాయాల్సి ఉంటుంది. కాబట్టి we were late for the plane, మేము విమానానికి లేట్ అయ్యాం. ఎందుకు లేట్ అయ్యామంటే we had forgotten. We had forgotten. We had forgotten our passport. ఓకే, మేము మా పాస్పోర్ట్ని మర్చిపోవడం వల్ల విమానానికి లేట్ అయ్యాము అని దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ we dash listen to his stories. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఎలా చెప్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే ఎక్కువ సమయం మేము అతని స్టోరీస్ వింటూ ఉన్నాము. కాబట్టి we were listening. We were listening. We were listening his stories. మేము ఎక్కువ సమయం అతని యొక్క స్టోరీస్ వింటూ ఉన్నాము అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. నెక్స్ట్ వన్ ఈస్ ఐ డాష్ బి బిజీ పెయింటింగ్ లాస్ట్ నైట్. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఇక్కడ లాస్ట్ నైట్ అనేది కీవర్డ్ సింపుల్ పాస్ట్కి. ఇక్కడ లాస్ట్ నైట్ అనేది సింపుల్ పాస్ట్కి కీవర్డ్. కాబట్టి ఇక్కడ బి అని ఇచ్చాడు కాబట్టి బి అంటే అర్థమేమని బీ ఫామ్ అంటే ఏ టెన్స్కి సంబంధించి బీ ఫామ్స్ సపరేట్ ఉంటాయి కాబట్టి అది రాసుకోవాలి. పాస్ట్ టెన్స్ వచ్చే బీ ఫామ్స్ ఏంది? వాజ్ వర్ వస్తాయి. సింగులర్ అయితే వాజ్ రాసుకుంటాం, ప్లూరల్ అయితే వర్ రాసుకుంటాం. కాబట్టి ఐ వాజ్ బిజీ పెయింటింగ్ లాస్ట్ నైట్ అనేది అంటే వాజ్ అనేది ఏం తెలియజేస్తుంది? ఉన్నేను అనేది తెలియజేస్తుంది. అర్థమవుతుందా? వర్ అయితే ఉన్నేరు అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఐ వాజ్ బిజీ పెయింటింగ్ లాస్ట్ నైట్ అంటే నేను రాత్రి నేను పెయింటింగ్లో బిజీగా ఉన్నాను అని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ వాజ్ రాయాలి. ఓకే, టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇంకేదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ టెన్సెస్ సంబంధించి బిట్స్ ఈ విధంగా అడుగుతారు. మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఒక సెంటెన్స్ ఇస్తారు, దాని కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. మీరు ఆన్సర్ చేసే ముందు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేసి తర్వాత కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఒకసారి అవి ఎలా మీరు ఆన్సర్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హీ డాష్ బై ఏ న్యూ బైక్ లాస్ట్ వీక్. ఇది సెంటెన్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో తెలియాలి. కాబట్టి ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది? ఇది అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తారు అంటే లాస్ట్ వీక్ అనేది సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్. కాబట్టి లాస్ట్ వీక్ని మీరు ఐడెంటిఫై చేస్తే అది సింపుల్ పాస్ట్ అని ఈజీగా అనుకోవచ్చు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో సింపుల్ పాస్ట్లో ఏదైతే ఆన్సర్ ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏలో ఈజ్ బయింగ్ ఇచ్చాడు. ఈజ్ బయింగ్ అనేది మనకు ఏ టెన్స్లో వస్తుంది? ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. బీలో ఏమిచ్చారు? బై ఇచ్చారు. బై అనేది ఏ టెన్స్లో వస్తుంది? మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సిలో ఏమిచ్చారు? బాట్. బాట్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే బై యొక్క V2 ఫామ్ ఏంది? బాట్. బై, బాట్, బాట్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంది? సి అనేది మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ ఆన్సర్ మీరు చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఆన్సర్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద పార్టీ డాష్ ఫినిష్ బిఫోర్ ఐ రీచ్ దేర్. ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే
పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఎలా చెప్తారంటే బిఫోర్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్కి కీవర్డ్. ఇక్కడ లాస్ట్ వీక్ అనేది సింపుల్ పాస్ట్కి ఏ విధంగా కీవర్డ్, బిఫోర్ అనేది ఇక్కడ కీవర్డ్ దేనికి, పాస్ట్ పర్ఫెక్ట్కి. కాబట్టి మీరేం చేయాలి, ఈ 4 ఆప్షన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించిన ఆన్సర్ని చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏలో ఏమిచ్చారు, ఫినిష్డ్. ఫినిష్డ్ అనేది మీకు V2 ఫామ్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ వాజ్ ఫినిషింగ్. వాజ్ ఫినిషింగ్ అనేది దేంట్లో వస్తుంది, మీకు పాస్ట్ కంటిన్యూస్లో వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ సి, ఏమిచ్చారు, ఫినిష్ ఇచ్చారు. ఫినిష్ అనేది మీకు ఏ టెన్స్లో వస్తుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డి, ఏమిచ్చారు, హ్యాడ్ ఫినిష్డ్. మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంది, హ్యాడ్ ఫినిష్డ్. కాబట్టి ఇక్కడ డి అనేది ఆన్సర్. మీకు అర్థమవుతుందే, అంటే ద పార్టీ హ్యాడ్ ఫినిష్డ్ బిఫోర్ ఐ రీచ్ దేర్ అంటే అర్థమైంది, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి పార్టీ ఫినిష్ అయిపోయింది, అంటే పార్టీ అయిపోయింది. నేను పార్టీ దగ్గర పోయేటప్పటికి పార్టీ అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ ఏం చేయాలి, 2 పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లోను చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి హ్యాడ్ ఫినిష్డ్ అనేది సెకండ్ దానికి ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ దే విజిటెడ్ మీ ఐ డాష్ డూ మై హోంవర్క్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. ఈ 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేయాలంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉందని ఎలా చెప్తారంటే వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్ వచ్చింది కాబట్టి, వెన్ కానీ వైల్ కానీ వచ్చి ప్లస్ సింపుల్ పాస్ట్ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్. అర్థమవుతుందా? కాబట్టి మీరేం చేయాలి, పాస్ట్ కంటిన్యూస్ సంబంధించిన ఆన్సర్ని వీటిలో చూజ్ చేసుకోవాలి. అది ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఏలో డిడ్ ఇచ్చారు. డిడ్ అనేది ఏ టెన్స్లో వస్తుంది, సింపుల్ పాస్ట్లో వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో హ్యాడ్ డన్ ఇచ్చారు. హ్యాడ్ డన్ అనేది మీకు ఏ టెన్స్లో ఉంటుంది అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే. సిలో ఏమిచ్చారు, వాజ్ డూయింగ్ ఇచ్చారు. డీలో ఏమిచ్చారు, వర్ డూయింగ్ ఇచ్చారు. ఈ 2 కూడా పాస్ట్ కంటిన్యూస్ సంబంధించిన ఆన్సర్స్ అన్నమాట. ఈ 2 పాస్ట్ కంటిన్యూస్ సంబంధించిన ఆన్సర్స్ అయితే ఈ రెంటిల్లో మీరు ఏది చూజ్ చేసుకోవాలి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి, సబ్జెక్టు సింగులర్ ప్లూరల్ చూసుకోవాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ డూయింగ్ వాడాలి, ప్లూరల్ అయితే వర్ డూయింగ్ వాడాలి. ఐ అనేది సింగులర్ ప్లూరలా, ఇది సింగులర్. అంటే ఐ అనేది కొన్ని సందర్భాలలో సింగులర్ గాను ఇంకో కొన్ని సందర్భాలలో ప్లూరల్ గాను యాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో మాత్రము అది సింగులర్గానే ఉంటుంది. కాబట్టి వాజ్ డూయింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి సి అనేదాన్ని మీరు చూజ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ లేదా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ టెన్సెస్కి సంబంధించి బిట్స్ అడుగుతూ ఉంటారు. మీరు ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఓకే, ఈ వీడియోలో మీకు మొత్తం 17 బిట్స్ని పాస్ట్ టెన్స్ మరియు వాటి యొక్క సబ్ డివిజన్ సంబంధించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరేం చేస్తారంటే మీరు ఆన్సర్స్ పెట్టున్నారు ఆల్రెడీ. పాస్ట్ టెన్స్ సంబంధించి 35 బిట్స్ మీకు లాస్ట్ వీడియోలో పెట్టున్నాను. వాటికి సంబంధించి మీరు ఆన్సర్స్ చేస్తున్నారు. మీరు ఏం చేయాలంటే ఈ ఆన్సర్స్ చూసి మీరు పెట్టిన ఆన్సర్స్ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు ఎంతవరకు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు, మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.